పెర్సిస్టెంట్గా అనగా చాలా రోజులుగా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా ఈ పెయిన్ పెర్సిస్టెంట్గా పెయిన్ రావడానికి కారణాలు ఏంటంటే ఆర్థరైటిస్ వల్ల అవ్వచ్చు, లేదా మజిల్ కట్ అవ్వడం వల్ల అవ్వచ్చు. ఈ రొటేటర్ కఫ్ మజిల్ అని అంటాం దాన్ని. ఇది కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ ఇంకా ఆ మజిల్ లేకపోవడం వల్ల వీక్ అవుతుంది. ఇది వీక్ అవడం వల్ల ఫ్యూచర్లో ఇది ఆర్థరైటిస్కి వెళ్ళే అవకాశం ఉంది. దానికోసం మళ్ళీ మనం షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేయించుకునే స్టేజ్కి మీరు వెళ్ళొచ్చు. సో ఎప్పుడైనా సరే మీకు పెర్సిస్టెంట్గా అనగా చాలా రోజులుగా భుజం నొప్పి ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎక్స్రే లేదా ఎంఆర్ఐ చేయించుకుంటే మనకు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటే మంచిది. కొన్నిసార్లు ఫిజియోథెరపీలో కూడా మీరు రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని అలా వదిలేయడం అనేది డెఫినెట్గా మంచిది కాదు. డెఫినెట్గా ఏదర్ ఫిజియోథెరపీ కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది.